హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ న్యూడిల్స్ అండి. ఎగ్ న్యూడిల్స్ ఎలా చేసుకోవాలో, ఏమేం కావాలో నేను మీకు చూపిస్తానండి. ఎగ్ న్యూడిల్స్కి కావాల్సిన పదార్థాలండి: న్యూడిల్స్ పీస్ ఒకటి, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 2 కోడిగుడ్లు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా అండి. ఇవి మనం చేసుకుని ఇంట్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట ఫుడ్స్ ఎక్కువ తినకూడదు కదండి. పిల్లలు ఎక్కువ శాతం బయట ఫుడ్స్కి అలవాటు పడతారు. పిల్లలైనా, మన హస్బెండ్స్ అయినా, ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే, సిటీలో చేసి పెడితే వాళ్ళైతే చాలా ఆనందపడతారు. ఈ రెసిపీ మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేను ఒక గిన్నె అయితే తీసుకుని ఆ గిన్నెలో కొద్దిగా నీళ్ళు అయితే పోసుకున్నానండి. ఆ నీళ్ళు వెచ్చబడాలండి, వేడిపడిన నీళ్ళలో న్యూడిల్స్ పీస్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్, ఈ 4 పచ్చిమిర్చి అయితే మనమైతే కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడాను. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసానండి. కదా, నీళ్ళు అయితే ఇలా అయితే కాగిపోవాలి. ఇప్పుడు మనం న్యూడిల్స్ పీస్ అయితే వేసేసుకుందాం. ఇందులోని న్యూడిల్స్ పీస్ అయితే వేసేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుందాము. ఈ ఆయిల్ పోసుకుంటే ఏంటంటే న్యూడిల్స్ ఉడికిన తర్వాత దేనికి దానికి అంటుకోకుండా స్మూత్గా అయితే వచ్చిద్ది. అందుకనేసి నేనైతే ఆయిల్ అయితే పోసుకున్నాను. చూడండి, ఉడుకుతుంది. అది చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇంకా ఉడకాలి. ఇది ఇంకా ఉడకాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి న్యూడిల్స్ అయితే. ఒక 4-5 మినిట్స్ అయితే ఉడకాలండి న్యూడిల్స్ అయితే ఉడికిపోయిందండి. చూసారు కదా, మనకు ఉడికింది లేదన్నది ఇలా అయితే తెలిసిద్ది. దీన్ని మనం సపరేట్గా తీసేసుకుంటాము. చూసారు కదా, సపరేట్గా అయితే తీసేసుకోవాలి. కట్ చేసి ఉంచుకుంటున్నామండి. మళ్ళీ మనం ఇప్పుడైతే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే 2 స్పూన్స్ పోద్దామండి. ఆయిల్ వేడయ్యాక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాం. న్యూడిల్స్ వచ్చి ఒక పీసే కదండి, అందుకే 2 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఈ ఎగ్స్ అయితే వేసుకున్నాం.
అయితే ఇలా వేసుకోవాలండి. కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇదైతే కొద్దిగా ఫ్రై అయితే అవ్వాలండి. కట్ చేసి ఇవైతే వెళ్ళిపోయాయండి. నేను ఇప్పుడు నూడిల్స్ అయితే వేసేసుకున్నాను. మనం ఇందులో కొద్దిగా సాల్ట్ తీసుకున్నాం, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. నూడిల్స్లో ఫ్రైడ్ రైస్లో చేయాలంటే మొత్తం గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోద్దండి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ కడుక్కోవాలి. చూసారా రెడీ అయిపోయింది. మీకు ఎంతో ఇష్టమైన, నాకు ఎంతో ఇష్టమైన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుని నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. ప్లేట్లోకి అయితే తీసేసుకుంటామండి మనం. వేడివేడిగా మీకు ఇష్టమైన నూడిల్స్ రెడీ అండి. ఎగ్ నూడిల్స్, మీకు నాకు ఇష్టమైన నూడిల్స్ అయితే రెడీ.
చాలా బాగుందండి, స్పైసీగా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి. ఇదేనండి ఎవరికి మన వీడియో. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. కంపల్సరీగా నచ్చిద్ది మీకు. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.